వైసీపీ మేనిఫెస్టో రిలీజ్ చేయటం, దాంట్లో ఈ ఎగబడి ఏమీ ఇవ్వనటువంటి నేపథ్యం. అదే సందర్భంలో చంద్రబాబు అయితే అద్భుతం చేయబోతున్నారని తెలుగుదేశం అనుకూల జర్నలిస్ట్ పెట్టినటువంటి ఒక పోస్ట్ చూద్దాం. గత 5 ఏళ్లుగా అమలు చేసిన సంక్షేమ పథకాలు తమను మళ్ళీ గెలిపిస్తాయని వైసీపీ బలంగా నమ్ముతోంది. అందుకే ఇప్పటివరకు ఇస్తున్న సంక్షేమ పథకాల లబ్ధి మొత్తాన్ని పెంచింది. కానీ ఇక్కడ ఓ లాజిక్ మిస్ అయింది. ప్రజల్లో కొనుగోలు శక్తిని పెంచకుండా సంపద పంపిణీ చేస్తామని చెప్పడం చాలా వర్గాలకు మింగుడు పడని విషయం. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ సంపద సృష్టించి సంక్షేమ పథకాలతో నగదు పంచుతామని చెప్తుంది. అందుకు తగ్గట్టుగా మేనిఫెస్టో రూపకల్పనపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అయితే ఇదే జాగ్రత్తగా వైసీపీ కూడా తీసుకుంటుందని అందరూ మేనిఫెస్టో ప్రకటన ఆలస్యమైనట్టు ప్రచారం జరిగింది. కానీ దూరమైన వర్గాలను దరిచేసుకునే వీలుగా మేనిఫెస్టోలు ప్రత్యేక అంశాలు జతపరచకపోవడం లోటుగా కనిపిస్తోంది. మేనిఫెస్టోలో ఉద్యోగ కల్పన ఊసలేదు. ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేక వర్గాల్లో యువత ఒకరు. గత 5 ఏళ్లలో ఎటువంటి ఉద్యోగ ప్రకటన లేకపోవడంతో వాళ్ళలో అసంతృప్తి నెలకొంది. ఉద్యోగాలు అన్నమాట వచ్చేసరికి కేవలం సచివాలయ ఉద్యోగులు మాత్రం చూపుతున్నారు. లక్షల్లో ఉద్యోగాలు భర్తీ చేశామని చెప్తున్నారు. కానీ నవరత్నాలు జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని హామీ ప్రధానమైందని గుర్తించలేకపోయారు. ఏటా జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని నవరత్నాలు స్పష్టంగా రాశారు. దాన్ని అమలు చేయలేకపోయారు. అయితే దాన్ని నివృత్తి చేసే విధంగా కొత్త ప్రత్యామ్నాయంతో ముందుకు వస్తారని భావించారు. కానీ మేనిఫెస్టోలో యువతకు ఉద్యోగోపాధి అవకాశాలు ప్రస్తావన లేదు. ఇది వైసీపీకి ప్రతికూలత చూపించే అంశం. పారిశ్రామిక రంగంతో పాటు ఇతర రంగాల అభివృద్ధికి ఎటువంటి మార్గాలు చూపుతారో ఈ మేనిఫెస్టోలో పొందుపరచలేదు. ఇతర రంగాల విషయంలో అసలు ప్రస్తావన లేదు. కేవలం మౌలిక వస్తువుల విషయంలో పొడి మాటలు చేర్చి మమ అనిపించేశారు. అయితే వైసీపీ ప్రకటించిన మేనిఫెస్టో లోటుపాట్లను పరిగణలోకి తీసుకుని కూటమి ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజాకర్షణగా తీర్చిదిద్దాలన్న భావంతో చంద్రబాబు ఉన్నారు. ప్రస్తుతం దానిపైనే కసరత్తు చేస్తున్నారు. 1-2 రోజుల్లో విడుదల చేయనున్నారు. కేవలం తనకు ఓటు వేస్తారన్న వర్గాల సంక్షేమ ప్రాధాన్యంగా వైసీపీ మేనిఫెస్టో ఉంది. కానీ ప్రభుత్వం బాధిత వర్గాలను తమ వైపు తిప్పుకోవడానికి తప్పకుండా చంద్రబాబు ప్రయత్నిస్తారు. వైసీపీ కంటే మించి సంక్షేమం అమలు చేస్తామని ఆ పార్టీ ఓటు బ్యాంక్పై కూడా ఖచ్చితంగా ఫోకస్ చేస్తారు. వీటన్నిటికంటే ముఖ్యంగా మీడియా రంగం వైసీపీపై చాలా వ్యతిరేకంగా ఉంది. గత 5 ఏళ్లలో మీడియా సంక్షేమాన్ని జగన్ గాలి కొదిలేసిన పలు జర్నలిస్ట్ సంఘాలు మండిపడుతున్నాయి. ఇలా ఎలా చూసుకున్నా చాలా వర్గాలు వైసీపీ మేనిఫెస్టోపై అసంతృప్తంగా ఉన్నాయన్నది వాస్తవం. మరి దీన్ని జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి. ఇది తెలుగుదేశం జర్నలిస్టుల ఫోకస్.